నాకిప్పుడు అంత కూర్చొని పని కట్టుకుని సొల్లు కబుర్లు చెప్పుకునేంత తీరిక టైము లేదు. ఆ, అమ్మా, ఆ, నేను అత్తయ్యకి ప్రత్యక్షమవటానికి వెళ్తున్నాను. నన్ను నువ్వు డిస్టర్బ్ చెయ్యొద్దు, సరేనా? అట్నే అమ్మే, ఎల్లు. లీలావతి, లీలావతి, అదేంటి లీలావతి అలా చూస్తున్నావ్? ఈ లక్ష్మీ అమ్మవారిని చూడగానే అబ్బురపడి నమస్కరించాలి కాని ఆశ్చర్యపోయి అలా చూస్తావే? అమ్మా, అమ్మా, తమరు లక్ష్మీ అమ్మవారా? ఏం లీలా, అలా కనిపించటం లేనా? ఆ, ఆహా, అమ్మా, అలా అని కాదమ్మా. మొన్న ప్రత్యక్షమైనప్పుడు వేరేలాగా ఉన్నారు కదా. మొన్న నీకు ప్రత్యక్షమైంది నేను కాదు, ఆవిడ సంతానలక్ష్మి. నేను వాళ్ళ అక్క ఆదిలక్ష్మిని. అమ్మా, ఆదిలక్ష్మి అమ్మవారా? ఉమ్, ఆహా, తల్లి కనీసం తలుచుకోనైనా తలుచుకోలేదు. అయినా నా కోసం వచ్చావా? ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. సుఖీ భవ, సుఖీ భవ. అమ్మా, మొన్న మీ చెల్లి సంతానలక్ష్మి అమ్మవారు వచ్చి మా ఇంటి సిరుల పంట పండించే పండంటి బిడ్డని ప్రసాదిస్తానని వరమిచ్చి వెళ్లారమ్మా. ఇప్పుడు తమరు కూడా వరం ఇవ్వటానికే వచ్చారా? అలాంటిదే, కాని నేను చెప్పే మాటని సరిగ్గా అర్థం చేసుకో. విషయం ఏంటంటే, మొన్న మా చెల్లి సంతానలక్ష్మి లోక కళ్యాణం హడావిడిలో పడిపోయి తను వరమిచ్చిన కోడలి పేరు ఫ్లూలో తప్పు చెప్పింది. ఏంటమ్మా మీరనేది? అవును, మీ వంశ గౌరవాన్ని ప్రతిష్టని కాపాడే నీ కోడలు పేరు ప్రీతి కాదు, అనన్య. ఏంటమ్మా మీరనేది? అవును, మీ కోడలు అనన్యనే మీ వంశాన్ని నిలబెట్టే వారసుని కనివ్వబోతుంది. మరి ప్రీతి సంగతి ఏంటమ్మా? ప్రీతి ఈ వంశానికి, ఈ కుటుంబానికి కళంకం. ఆమె వల్ల ఈ ఇల్లు కష్టాల పాలవుతుంది. ఆమెది రాక్షస జాతకం. అడుగు పెట్టిన చోట అంధకారం అగాధంగా మారిపోతుంది. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి తల్లి? ఏముంది లీలా,
నష్టజాతకురాలి వల్ల రాబోవు కష్టాలను అనన్య పోగొడుతుంది. కాబట్టి అందరూ చిన్న చూపు చూస్తున్న అనన్యని ఇంటి పెద్ద కోడలిగా గుర్తించి ప్రేమతో చూసుకోండి. అనన్యకి మీరు ఇచ్చే విలువే ఈ ఇంట లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి దగ్గర ఫోన్ ఉండటం ఏంటి? ఏయ్, ఎవరే నువ్వు? ఏంది ఆడ అప్డేటు? మీ అత్తగాని నీ యాసంతో పడేసి ఉండవా? ప్రీతి మీద ఆవిడ అసహ్యం పెంచేసుకుని ఉండదా? మన ప్లాన్ వర్కౌట్ చేసేసి ఉండవా? ఎంత ధైర్యమే మీకు? వేషాలు వేసి నన్నే మోసం చేయాలని చూస్తారా? మీ ప్రాణాలు తీసిన తప్పులేదే. అమ్మి ఏందమ్మి ఇట్ట అయిపోయిండో? మొహం మీద వాతలేంది? ప్రీతిని మీ అత్తయ్య అసహించుకునేలా చేస్తానని చెప్పి లోపలికి పోయి ఇట్ట వచ్చుండవేంది? ఏమైనదమ్మి? ఏమిందా? ఏమిందా? అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. దేవుడు, నేనేం చేసుండానమ్మి? డిస్టర్బ్ చేయొద్దని మరీ చెప్తే నాకు ఫోన్ ఎందుకు చేసావు? ఆ ఫోన్ వల్లే నేను దొరికిపోయాను. ఓ నాయనా, నేను నీకు ఫోన్ చేయడం ఏందబ్బే? నా ఫోన్ ఏది? అసలు ఈడ నా ఫోనే కనిపించట్లేదు కదా. ఫోన్ చేసింది నేనే. ఎలా ఉంది దెబ్బ? బాగుందా?